హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, సింపుల్గా చెప్పాలంటే RFCL నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ లేదంటే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ముందుగా చూసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 10th రోజు అండి, అంటే నిన్న. మనకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే మరి మార్చ్ 10th వరకు 1 month టైం అయితే ఇచ్చారు. మంచి ఆపర్చునిటీ అండి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 20 minutes కానీ మీరు సిస్టమ్ మీద కూకుంటే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ మొత్తం కూడా చదువుకోవచ్చు. ఒకసారి ఓపెనింగ్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ రామగుండంలో ఉంటుందండి. సో అక్కడ మనకి రామగుండంలో ఇది హెడ్ ఆఫీస్ నోయిడా ఉంది, కానీ ఎక్కువ పోస్టులు రామగుండంలో ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి, ఎందుకంటే దగ్గరలో ఉంటుంది. సో ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది, వెళ్ళరావడానికి కూడా ఈజీగా ఉంటుంది. జూనియర్ ఇంజనీరింగ్ గేట్ ఇక్కడ చూడండి సరే, పోస్టు అండ్ లెవెల్, వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఉన్నాయి, పీడబ్ల్యూకి ఎన్ని ఉన్నాయి, పిహెచ్కి ఎన్ని ఉన్నాయి, ఎక్సెల్స్కి ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి పోస్టుల పేర్లు ఏంటంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, 2 రకాల పోస్టులు ఉన్నాయండి. మొత్తానికి అయితే ఇవి ఇంజనీర్ పోస్టులు అని చెప్పొచ్చు మనము, ఇంజనీర్ పోస్టులు అని. చూడండి, మొత్తానికి వీటిని అసిస్టెంట్ పోస్టులు అని చెప్పొచ్చు మనము. మంచి ఆపర్చునిటీ, మంచి సాలరీస్ అండి. సో ఇవన్నీ కూడా మీకు చూడొచ్చు ఒకసారి. అన్నీ కూడా ఇందులో ఏంటంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్, జూనియర్ ఇది ఇంజనీర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మెకానికల్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కెమికల్ ల్యాబ్, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో మంచి ఆపర్చునిటీ అండి. కింద క్వాలిఫికేషన్ చూద్దాం ఒకసారి. క్వాలిఫికేషన్స్ ఇక్కడ మీకు ఇక్కడ W3 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వాళ్ళకి బేసిక్ 23,000 నుంచి 50,500 ఉంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వాళ్ళకి 25,000 నుంచి 70,000 వరకు ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్లు ఇచ్చారండి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్కి బీఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంటే బీఎస్సీ ఎంపీసీ కానీ లేదంటే డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నేను ఎక్స్పీరియన్స్ ఉన్నవి చెప్పట్లేదండి. ఎక్స్పీరియన్స్ ఇక్కడ నిల్ అని ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఎక్స్పీరియన్స్ నిల్లే చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామందికి పోస్ట్ తెలుస్తాయి, వాళ్ళకు ఉన్నా లేకున్నా ఒకటే అండి. సో కొత్త వాళ్ళ ఫ్రెషర్స్ చాలామంది తెలియదు కాబట్టి నిల్లుండే మాత్రం చెప్తున్నాను. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్లో ఏజ్ 18 to 30 మధ్య ఉండాలి అన్ని పోస్టులకు కూడా. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎడ్యుకేషన్, బీసీ వాళ్ళకి 3 years ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఫస్ట్ పోస్ట్కి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. బీఎస్సీ ఎంపీసీ కానీ లేదంటే డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మెకానికల్. ఇక్కడ డిప్లొమా ఇంజనీరింగ్ మెకానికల్ ఉండే సరిపోతుంది, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్. ఇక్కడ డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ అడుగుతున్నారు, చూసుకోండి ఒకసారి. లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అడుగుతున్నారు. సో ఈసీఈ కానీ ట్రిపుల్ కానీ డిప్లొమా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ ఒకరికి అబ్జర్వ్ చేసింది ఏంటంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ పోస్టులకే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మిగతా వాటన్నిటికీ అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరే ఒకసారి చూసుకోండి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కెమికల్ ల్యాబ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ నిల్, బీఎస్సీ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ అంటే బీఎస్సీలో కెమిస్ట్రీ చదువు ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఇక్కడ నిల్ ఎక్స్పీరియన్స్, గ్రాడ్యుయేట్ డిగ్రీని ఎనీ డిస్ప్లే అన్నారు, అంటే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ, మీరు చూడొచ్చు ఒకసారి. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్ మొత్తం ఎన్ని అంటే ఒకసారి చూడండి. మొత్తానికి 6 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రై చేయండి, మంచి ఆపర్చునిటీ. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో లేదు.
ఖచ్చితంగా డిగ్రీలో మీకు ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకు 60% ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 50% ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇచ్చారు అంటే వాళ్ళ గ్రేడ్స్ ఉంటే గ్రేడ్ ఎంత రావాలి అంటే 10 పాయింట్ స్కేల్ ఉంటే ఎంత రావాలి, 9 పాయింట్ స్కేల్ ఉంటే ఎంత రావాలి, 8 పాయింట్ స్కేల్ ఉంటే ఎంత రావాలి, 7 పాయింట్ స్కేల్ ఉంటే ఎంత రావాలి, 6 పాయింట్కి 5 పాయింట్కి 4 పాయింట్కి ఎంత రావాలని ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఒకసారి. ఇక ఇక్కడ మీకు మీ ఏజ్ వచ్చేసి 18 to 30 నుంచి చెప్పండి. అది 29 to 2020 వరకు చూస్తున్నారు. ఇంకా మనకి అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే 200 రూపీస్ ఉందండి. అది ఓసీ బీసీ వాళ్ళందరూ కూడా 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను నేను లాస్ట్కి మీకు. సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. సో దాంట్లో మీకు టెస్ట్లో పాస్ అయిపోయారంటే జాబ్ వచ్చేస్తుంది. ఒకటే టెస్ట్ ఉంటుంది. మంచి ఆపర్చునిటీ చూడండి. ఇక్కడ పోస్ట్ ఎక్కడెక్కడ ఇచ్చారంటే కార్పొరేట్ ఆఫీస్లో నోయిడాలో ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. మిగతా పోస్టులన్నీ కూడా రామగుండం యూనిట్లోనే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను రామగుండం యూనిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడా రామగుండం యూనిట్లో పోస్టులు ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ. 31 పోస్టులు ఉన్నాయండి. సో ఇంపార్టెంట్ డేట్స్ గురించి చాలా చెప్పాను నేను మీకు. ఇక దీనికి సంబంధించి మనము ఫ్రెష్ క్యాండిడేట్స్ టు క్రియేట్ లాగిన్ అంటే న్యూ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఓపెన్ లింక్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సైన్ అప్ చేసుకోవచ్చు. ఏ పోస్ట్ అప్లై చేసుకోవాలో ఆ పోస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీరు. తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ 10th ప్రకారం మీ నేమ్ ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 10th ప్రకారం ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రీఎంట్రీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మనం ఇవ్వాలిగా చింతకు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒక క్యాపిటల్ లెటరు, ఒక స్మాల్ లెటరు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఇక్కడ. తర్వాత మీరు అడ్వర్టైజ్మెంట్ చదివారా అంటే ఇక్కడ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. తర్వాత గెట్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. అవి ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ మనకు రిమైనింగ్ మనం ఇక్కడ లాగిన్ అయిన అవ్వచ్చు, డైరెక్ట్ లేకుంటే ఇక్కడ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నా కూడా మనం క్లిక్ చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏ పోస్ట్కి అప్లై చేశారో ఆ పోస్ట్ సెర్చ్ చేసుకోవాలి. మీ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది. ఇక్కడ మనము రైట్ క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ యొక్క ఎంటర్ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, పోస్ట్ అప్లైడ్ దేనికి పెట్టారో ఆ పోస్ట్ పెట్టుకొని సబ్మిట్ పాస్వర్డ్ రీసెట్ అంటే మీ పాస్వర్డ్ అనేది మొబైల్కి ఈమెయిల్కి వస్తుందండి. సో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు వ్యూ గైడ్లైన్స్ టు అప్లై ఆన్లైన్ ఉంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు స్టెప్స్ చూసుకొని ఈ స్టెప్స్ ఫాలో అయ్యి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి ఈజీగా. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మీరు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ వీళ్ళకి ఫీజు ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ అయితే ఇస్తాను. సో క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.